ఓకే, మరి బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు టెడ్డీ? అంటే మేడం ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, ఇంతవరకు ఫెస్టివల్ చేయలేదు మేడం మేము ఎక్కడ. ఇన్ని ఇయర్స్లో ఏనాడు కమ్మటిటి ఫెస్టివల్ ఎవరికి తెలియదు. అయితే నేనంటూ ఏంటంటే కష్టపడడానికి ఒక ఫలితం కావాలి కదా మేడం. అంటే నేను సాధించడానికి చూపించడానికి ఒక పెద్ద స్టేజ్ కావాలనుకున్నాం. అనుకోకుండా ఇప్పుడు కామన్ మ్యాన్కి అని చెప్పి బిగ్ బాస్లో అవకాశం వచ్చింది కదా మేడం. దానికి మనం ట్రై చేయొచ్చు అని చెప్పి ముందడుగేసాం మేడం. అంటే అక్కడికి వెళ్ళి ఫెస్టివల్ చేసి చేయాలని కోరిక మేడం అక్కడ. ఓకే, అంటే బిగ్ బాస్కి కామన్ పీపుల్ అనేది పబ్లిసిటీ కోసమేనేమో నిజంగా తీసుకుంటారా లేదా అని ఒక డౌట్ కూడా అందరికి ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? అంటే మన ప్రయత్నం మనం చేయాలి కదా మేడం. అది వచ్చిన తర్వాత పక్కన పెడితే మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి చేస్తున్నాం మేడం. ఓకే, ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంది? అంటే సరే, ఒకవేళ పబ్లిసిటీ కోసం అలా చేస్తున్నారని అనుకోవచ్చు మేడం. బట్ ఒకవేళ అది నిజమే అయితే, ఒకవేళ అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని ఆశ ఉంటే ఆ అవకాశం అయితే మాకు వస్తే కొంచెం ఇంకా బాగుంటుంది కదా మేడం. ఓకే, మనోడు చెప్పినట్టు అది నిజంగానే అయ్యుంటే ఎంతో కొంత టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు కదా మేడం. ఒకవేళ నిజమైతే ఆ టాలెంటెడ్ పీపుల్లో మనం కూడా ఒక ఆపర్చునిటీ వస్తే మేము చేసే పని ఇప్పుడు ఏదైతే సోషల్ సర్వీస్ ఉందో మేడం, మేము చేసే మాకున్న దాంట్లో మేము కొంతమందికి చేస్తున్నాం మేడం. మమ్మల్ని చూసి ఆ స్టేజ్ మీదకి వెళ్తే ఇప్పుడు మా దగ్గర 10 రూపీస్ ఉంటే ఒకరికి చేస్తున్నాం. అది 100 రూపీస్ ఉన్న వాళ్ళు 20 మెంబర్స్ చేస్తారు. 1000 రూపీస్ ఉన్న వాళ్ళు ఇంకా 200 మెంబర్స్కి చేస్తారు. సో మన నుంచి వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న పీపుల్ కైనా హెల్ప్ అవుతుంది కదా మేడం. ఇలాంటి చేస్తున్నారు చిన్నపిల్లలు అయ్యిండి మనం కూడా చేయగలం అనే థాట్ వస్తుంది కదా మేడం. ఆ థాట్ వస్తే మారుతుంది మేడం ఆటోమేటికల్గా. నమ్మకంతో వెళ్తున్నాం మేడం. ఇంకోటి ఏంటి అంటే ఈ టెడ్డీ వల్ల చిన్నపిల్లలు ఎంటర్టైన్ అవుతారు మేడం. నార్మల్ గా మన ప్రాంతంలో అంటే పీపులే ఎంటర్టైన్ అవుతున్నారు. అదే ఆ స్టేజ్కి వెళ్తే 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉన్న ప్రజలు పిల్లలు అందరు చూస్తారు కదా మేడం. వాళ్ళు ఇంకా ఎంటర్టైన్ అవుతారు. ఇంకా చాలా మందిని ఎంటర్టైన్ చేసే అవకాశం కూడా మాకు దక్కుతుంది కదా మేడం. సో అందుకు ఇది కూడా ఒక కారణం మేడం. మరి అందులోకి వెళ్ళాలి అంటేనే ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఎట్లా అంటే మట్టి దీనో ప్రమోషన్ అంటూ స్పెషల్గా ఏం అనుకోలేదు మేడం. మనం చేసే పని కరెక్ట్గా ఏదన్నా ఒక కాల్, జస్ట్ ఒక మిస్డ్ కాల్ కానీ బిగ్ బాస్ నుంచి వచ్చిందా? లేదు. ఆ కాల్ కోసం వెయిటింగ్. సో బిగ్ బాస్ లోకి ఒక టెడ్డీ వెళ్తే ఆ హంగామా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బిగ్ బాస్ ని పెద్దవాళ్ళే ఎక్కువ చూసేవాళ్ళు, కానీ టెడ్డీ వెళ్ళింది అనుకో చిన్న పిల్లలు కూడా బిగ్ బాస్ అంటారు ఇప్పటి నుంచి. బట్ ఒకవేళ టెడ్డీ వెళ్తే మాత్రం ఆ టెడ్డీ కోసం చూడాలనిపిస్తుంది ఏమో బిగ్ బాస్. థ్యాంక్ యూ మేడం.